ఈ వీడియో ఇందాక కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్కి కంటిన్యూషన్ అనుకోండి. ఎందుకనంటే ఇందాక కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్లో మనం జస్ట్ ఒక ఆర్గ్యుమెంట్ కౌంట్ను వెక్టర్ వాల్యూస్ ఈ కన్సోల్ నుంచి వచ్చినవి ఎలా ఉపయోగించుకోవచ్చు మాత్రమే చెప్పుకున్నాము. కానీ ఇంకొక చిన్న ఫంక్షన్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటదంటే ప్రీ ప్రాసెస్ రాస్తున్నాను, ఇంక్లూడ్ stdio h, ఓకే, అండ్ std lib డాట్ హెచ్, ఓకే, అండ్ ఇంట్ మెయిన్ ఫంక్షన్ రాస్తాను. అండ్ ఇక్కడ మనకి ఇంట్ argc char pointer v vector and finally double brackets. Now ఇక్కడ ఏంటంటే మనం లాస్ట్ టైం ఇక్కడ కమాండ్ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ చూసాం కదా, మనం ఏమైతే ఇక్కడ ఇచ్చామో అవి టెక్స్ట్. ఆ టెక్స్ట్ నే ఇవి తీసుకుంటుంది. ఈవెన్ ఇక్కడ మీరు చూస్తే ఇది క్యారెక్టర్, ఇది క్యార్ అన్నమాట. బట్ నేను ఇక్కడ మన యూజర్స్ ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ని తీసుకొని ఆ ఆర్గ్యుమెంట్స్ని యాడ్ చేసి రిజల్ట్ కింద ఆ రిజల్ట్ని ప్రింట్అవుట్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అని అంటే ఇంట్ అని అనుకున్నాను. ఇంట్ ఏ ఈక్వల్ టు ARGV 1, 0 ఎలాగో ఫైల్ నేమ్ కాబట్టి 1 అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇంట్ బి ఈక్వల్ టు ARGV 2. సో 2 ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని నేను ఫైనల్గా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రింట్ ఎఫ్ సమ్ వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి అని రాసి, అండ్ ఇక్కడ డి అని రాసి స్లాష్ ఫార్మాటర్ డి అని రాశాను. అండ్ ఇక్కడ ఏ ప్లస్ బి అని చెప్పి ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఈ ఫంక్షన్ రన్ అవుతుందా లేదా? మోస్ట్లీ మనకి రాంగ్ వాల్యూస్ వస్తాయి. ఎందుకనంటే ఇక్కడ మీరు చూసుకుంటే మనం ఇక్కడ లాంచర్ ఆర్గ్యుమెంట్స్లో టెక్స్ట్ ఇచ్చాం. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా ఆర్గ్యుమెంట్స్ని రీడ్ చేసుకునేది క్యారెక్టర్స్. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సమ్ చేస్తున్నాం ఏ ప్లస్ బి అనేది. టెక్స్ట్ వాల్యూస్ ఎలా యాడ్ అవుతాయి? సో నెంబర్స్ కదా పాస్ చేయాల్సింది. సో అందుకని నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇదివరకున్న కాంచి ఇవి టెక్స్ట్ తీసేసి జనరల్గా 1, 2 అని చెప్పి, ఇది ఆర్గ్యుమెంట్స్ కాబట్టి మనం అగైన్ కోడ్స్లో ఇవ్వాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఈవెన్ నెంబర్స్ని ఎప్పుడైతే మనం కోడ్స్లో రాస్తామో ఆ కోడ్స్ ఏమవుతుంది అని అంటే దాన్ని టెక్స్ట్కి క్యారెక్టర్ కింద రీడ్ చేస్తుంది అనమాట. సో క్యారెక్టర్ని మనం యాడ్ చేస్తే మనకి వాల్యూ వస్తుందా, ప్రాపర్ వాల్యూ వస్తుందా అంటే రాదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఒకసారి రన్ చేసి చూద్దాం, మనకు అసలు ఏం వాల్యూ వస్తుందో చూద్దాం. చూసారా, ఇక్కడ మనకి ఎర్రర్ వార్నింగ్స్ వస్తున్నాయి. ఏమని చెప్తుంది మనం ఇనిషియలైజేషన్ చేసిందేమో ఇంట్, కానీ యాడ్ చేస్తుందేమో క్యారెక్టర్ యాడ్ చేస్తున్నాం, అందుకనే ఆ రెండు పనిచేయవు అన్నట్టుగా చెప్తుంది. ఈవెన్ మన సమ్ వాల్యూస్ వస్తే ఇక్కడేమో నేను ఇందాక మీరు లాంచ్ డాట్ ఇక్కడ చేశాను అని చెప్పి ఫైల్ ఉంది కదా, ఇందులో 1, 2 అని ఇచ్చాను. సో మనం టోటల్ సమ్ ఆఫ్ వాల్యూస్ 1 + 2 చేస్తే ఏం రావాలి, 3 రావాలి. కానీ మన సమ్ గార్బేజ్ వాల్యూ వచ్చింది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, గార్బేజ్ వాల్యూ అంటే ఇన్ ద సెన్స్ బేసిక్గా దాన్ని ఆస్కీ వాల్యూస్లోకి కన్వర్ట్ చేసి దాన్ని యాడ్ చేస్తున్నట్టుంది. సో మన ప్రాపర్ వాల్యూ రావాలి అని అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకి ఏ టు ఐ అనే ఒక ఫంక్షన్ ఉందన్నమాట. ఏ టు ఐ అని అంటే ఆస్కీ టు ఇంటీజర్ అనే ఫంక్షన్ అనమాట. ఆ ఫంక్షన్ ఉపయోగించి మనం ఏమైతే ఆ ఫంక్షన్ ఎందులో ఉంటుంది అని అంటే స్టాండర్డ్ లిబ్లో ఉంటుంది అనమాట. ఇప్పటి వరకు ఈ స్టాండర్డ్ లిబ్ మనం ఉపయోగించలేదు. ఈ ఫంక్షన్ కోసం ఫస్ట్ టైం స్టాండర్డ్ లిబ్ అనే చెప్పి ఫంక్షన్ ఉపయోగించి ఏ టు ఐ అనే ఫంక్షన్ని కాల్ చేసి ఆ ఫంక్షన్లో మన ఆర్గ్యుమెంట్స్ని ఏవైతే క్యారెక్టర్ కింద ట్రీట్ చేస్తుందో వాటిని పాస్ చేస్తే దాన్ని న్యూమరికల్గా
న్యూమరికల్గా కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా? నా ఇప్పుడు నేను కన్వర్ట్ చేసి ఫైనల్లీ సేవ్ చేసి రన్ చేస్తున్నాను. చూద్దాం ఇప్పుడు మనకి. యా, చూసారా? సమ్ ఆఫ్ వాల్యూస్ ఏ అండ్ బి 3 అని చెప్పి కరెక్ట్గా వచ్చింది. అది జస్ట్ బికాస్ ఆఫ్ మనం ఏ టు ఐ అంటే ఆస్కీ టు ఇంటీజర్. ఆస్కీ టు ఇంటీజర్ అని ఫంక్షన్ని తీసుకున్నాం. ఆ ఫంక్షన్నే తీసుకోవడం బట్టి మనకి ఈ వాల్యూస్ని ప్రాపర్గా యాడ్ చేయగలుగుతున్నాం ఇలాగా. సో ఈవెన్ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే సేమ్ ఇన్స్టెడ్ ఆఫ్ రన్, మీకు ఆల్రెడీ ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. రన్ చేస్తే ఇక్కడ లాంచ్లో మనం ఆర్గ్యుమెంట్స్ని స్టోర్ చేస్తాం. అదే ఒకవేళ డైరెక్ట్ ఇక్కడ రన్ చేయాలంటే జీసీసీ అండ్ ఫస్ట్ మనం ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలి కదా, ఎల్ఎస్ ఫోల్డర్ సిడి 1 బేసిక్ కదా, సెటప్ అండ్ వెళ్ళి మళ్ళీ ఎల్ఎస్ అని కొడితే మనకి 780Y అని ఉంది కదా. సో దాన్ని జీసీసీ 780Y.c ఫైల్ని రన్ చేస్తే మనకి అవుట్పుట్ ఏం రావాలి, ప్రాగ్ అనే అవుట్పుట్ రావాలి అని చెప్పి అనుకున్నాం అనుకోండి. ఎంటర్ కొట్టంగానే నాకు ఇక్కడ చూసారా, ఇక్కడ ప్రాగ్ అని చెప్పి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ జనరేట్ అయింది. ఇప్పుడు ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని రన్ చేస్తూ ప్రాగ్, ఇప్పుడు నేను ఆ ప్రాగ్లో నేను ఏమేమి నెంబర్స్ పాస్ చేసి యాడ్ చేయాలనుకున్నాను, 45 ఎగ్జాంపుల్ 45 ప్లస్ 5, 45, 5 అంటే 45 + 5 అదే కదా A+B అని అంటే. సో అవుట్పుట్ నాకేం రావాలి, 50 అని రావాలి. లెట్స్ సి చూద్దాం 50 అని వస్తుందా లేదు. ప్రాగ్ 45 అని చెప్పి తీసుకుంటే ఇది 0, ఇది వచ్చింది 1 వచ్చింది అండ్ 780IC. ఒక్కసారి మళ్ళీ నేను రన్ చేస్తాను. ప్రాగ్ అని ఎగ్జిక్యూటబుల్ వచ్చింది కానీ ప్రాగ్లో మనం 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం అనుకోండి. ఓకే, బేసిక్ ఏంటంటే నేను ఇదే ఫైల్లో ఉంది అని చెప్పి దానికి మనం డాట్ స్లాష్ అని చెప్పి ఉపయోగిస్తాం కదా, అది ఉపయోగించలేదు, అందుకని ఎర్రర్ చూపించింది. సో అగైన్ 45, 5 అని చెప్పి రాశాను. ఎంటర్ కొట్టంగానే చూసారా, సమ్ ఆఫ్ వాల్యూస్ ఏబి 50 అని చెప్పి చూపిస్తుంది. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ పనిచేస్తుంది. ఐదర్ రన్ చేస్తే మనం ఇక్కడ లాంచ్ చేసినలో ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి, ఇక్కడ జీసీసీ కమాండ్ యూస్ చేసి కంపైల్ చేసి మనం ఎక్సిక్యూటబుల్ వస్తే ఇలా డైరెక్ట్గా ఆర్గ్యుమెంట్స్ అనేది స్పేస్ ఇచ్చి మనం పాస్ చేస్తాం. ఆ స్పేస్ని ఆటోమేటిక్గా అది ఇగ్నోర్ చేస్తుంది అనమాట. ఓకే, దిస్ ఈస్ హౌ వీ కెన్ యూస్ ATOI ఫంక్షన్ ASCII టు ఇంటీజర్ అనే ఫంక్షన్ ఉపయోగించి దీన్ని మనం క్యారెక్టర్ నుంచి ఇంటీజర్ కింద మారచ్చు. దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.